ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వంలో అన్నిటికీ బకాయిలు పడ్డటువంటి ప్రభుత్వాన్ని గత 6 నెలల కాలంలో 3 నెలల పరీక్షకు మనకి ఎన్నికల కోడ్ వల్ల మనం ఏ కార్యక్రమం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రతి భరోసా కార్యక్రమాన్ని ముందే రైతాంగ సోదరుల యొక్క అభిప్రాయం తీసుకొని శాసనసభలో ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క రైతు సంఘాల యొక్క నిపుణుల యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి, చిన్నకారు రైతుకి, సన్నకారు రైతుకి, చిక్కిన రైతుకి సహాయంగా ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలి. అందుకంటే ముందుగా